ప్రతి సంవత్సరం ఒక అబద్ధంతో మొదలు పెడతారు. ఈ ఇయర్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుందంటారు, కానీ ఏమీ మారదు. ఎందుకంటే అవ్వడానికి న్యూ ఇయర్ అయినా కూడా మనిషికి ఉండేది అదే పాత మైండ్ సెట్. రెజల్యూషన్స్ తీసుకుంటారు, కానీ మిమ్మల్ని సైలెంట్గా డ్యామేజ్ చేసే మెంటల్ మిస్టేక్స్ని సరి చేసుకోరు. ఫోకస్ లేకపోవడం, ప్రతిదానికి రియాక్ట్ అయిపోవడం, ఎమోషనల్ అవ్వడం, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే అవుతుంది. ఇక్కడే మన అద్భుతమైన లైఫ్ గైడ్ భగవద్గీత ఉపయోగపడుతుంది. ఇది కృష్ణార్జునుల మధ్య జరిగే కాన్వర్జేషన్ మాత్రమే కాదు, మైండ్లో ఉన్న మిస్మేనేజ్మెంట్ని ఫిక్స్ చేయడానికి ఉపయోగపడే బుక్. ఈ విషయం మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఈ వీడియోలో మనం 7 పవర్ఫుల్ గీతా ప్రిన్సిపల్స్ని చూద్దాం. ముందైతే ఇందాకన్నట్టు పాత మైండ్ సెట్ అనే పాయింట్తో మొదలు పెడదాం. అందరూ స్కెడ్యూల్స్, హ్యాబిట్స్, గోల్స్ వీటిని మార్చుకోవడం మీద ఫోకస్ చేస్తారు, కానీ ఆ గోల్స్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన మైండ్ సిద్ధంగా లేదంటే ప్రతి సంవత్సరం ఒకేలా ఉంటుంది. ఎన్ని రెజల్యూషన్స్ అయినా ఫెయిల్ అవుతూనే ఉంటాయి. సో దీన్ని సరిచేసుకోవడానికి భగవద్గీత ఒక సింపుల్ నిజాన్ని చెప్తుంది. మన మెంటల్ ప్యాటర్న్ని ఫిజికల్ యాక్షన్స్కి సరితూగేట్టు చేస్తే అనుకున్న గోల్స్ ఈజీగా అచీవ్ చేయొచ్చు. చేంజ్ అనేది కొత్త ప్లాన్స్లో కాకుండా కొత్త మైండ్ సెట్తో మొదలవుతుంది అని భగవద్గీత నేర్పిస్తుంది. సో 2026లో ఏం చెయ్యాలి అని ఆలోచించే ముందు అసలు ఒక పని చేయడానికి ఎలాంటి మైండ్ సెట్ అవసరం అని ఆలోచించండి. మిస్టేక్ నెంబర్ 1, మనం ప్రతి కొత్త సంవత్సరంలో చేసే కామన్ మిస్టేక్, ఎక్కువ ఎఫర్ట్ పెడితే ఆటోమేటిక్గా బెటర్ అవుట్కమ్ వస్తుందని నమ్మడం. పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, అది పూర్తిగా అబద్ధం. ఇది నిజమని తెలియనంత వరకు ఇంకా గట్టిగా కష్టపడతాం, ఎక్కువ పనులు నెత్తినేసుకుంటాం, మన స్పీడ్ కూడా పెంచుతాం, కానీ ఎంత చేసినా కూడా ఎక్కడో స్టక్ అయినట్టు అనిపిస్తుంది. భగవద్గీత ప్రకారం ప్రోగ్రెస్ అనేది ఇంటెన్సిటీతో రాదు, పనిలో ఉండే నైపుణ్యం అంటే స్కిల్ఫుల్నెస్ ఇన్ యాక్షన్ వల్ల వస్తుంది. దీన్నే యోగ కర్మసు కౌశలం అన్నారు. సింపుల్గా చెప్పాలంటే మనం ఎంత పని చేశామనే దానికంటే ఎంత బాగా చేశామనేదే ముఖ్యం. క్వాంటిటీ కంటే క్వాలిటీ ముఖ్యం. ఆ పని చేయడానికి ఉపయోగపడే మైండ్ ఎప్పుడైతే స్టడీగా, క్లియర్గా, సరైన డైరెక్షన్లో ఉంటుందో అప్పుడే మీరు చేసే కష్టానికి ఒక అర్థం ఉంటుంది. కానీ ఎప్పుడైతే కంగారు లేదా ప్రెషర్తో పని చేస్తామో అవి అర్థాంతరంగా మిగిలిపోతాయి లేదా ఇన్ఎఫిషియెంట్గా తయారవుతాయి. సో మీరు చేసే పని మీద మీకు ఒక అండర్స్టాండింగ్ అవసరం. అంటే మనం ఎందుకు చేస్తున్నాం, ఏ ప్రిన్సిపల్స్ దానికి సపోర్ట్ చేస్తున్నాయి అని తెలిసినప్పుడు ఆ పని చాలా తేలికగా, ఎఫెక్టివ్గా మారుతుంది. ఈ శ్లోకం ఇంకొక విషయాన్ని కూడా చెప్తుంది. నిజమైన పని అంటే అది మనకొక హయ్యర్ అండర్స్టాండింగ్ని ఇవ్వాలి. క్లారిటీ లేకుండా చేసే పనుల వల్ల చిరాగ్గా ఉంటుంది, కానీ సరైన మెంటల్ అలైన్మెంట్తో చేసే పనులు కన్ఫ్యూజన్ని తగ్గిస్తాయి. దీన్నే అనవసరమైన కాన్సిక్వెన్సెస్ నుంచి మనిషికి ఫ్రీడమ్ ఇచ్చే యాక్షన్ అని భగవద్గీత కేటగరైజ్ చేస్తుంది. సో 2026కి ఫస్ట్ కరెక్షన్ ఇదే. కేవలం కష్టపడటాన్ని గ్లోరిఫై చేయడం మానేయండి. తెలివితో పెట్టే ఎఫర్ట్కి వాల్యూ ఇవ్వడం మొదలు పెట్టండి. ఇంకా ఎక్కువ పని చేయాలని మిమ్మల్ని మీరు ఇబ్బంది పెట్టుకోవడం మానేసి చేస్తున్న పనిని ఎఫిషియెంట్గా చేయడానికి ఏం చేయాలో తెలుసుకొని ఆ కోణంలో మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి. ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏదైనా ఒక పని సెలెక్ట్ చేయండి. దాన్ని తొందరగా కాకుండా, మల్టీ టాస్కింగ్ లేకుండా పూర్తి ఫోకస్తో చేయండి. ఆఫీస్కి సంబంధించిన పనులు కావచ్చు, ఆర్టికల్ రాయడం, వంట చేయడం, ఇలాంటిది ఏ పనైనా సరే క్వాలిటీ బేస్డ్ యాక్షన్ అనే అలవాటుకి ఇదే మొదటి స్టెప్. మిస్టేక్ నెంబర్ 2. ఇక సెకండ్ మిస్టేక్ విషయానికి వస్తే మన మైండ్లో వచ్చే ప్రతి కోరికను తీర్చుకోవాలనుకోవడం. దీనివల్ల ఏదో ఒక పని చేయాలనుకుంటూనే ఉంటాం. కొత్త ప్లాన్స్, కొత్త డిస్ట్రాక్షన్స్, ఇవేవి మనకు స్టెబిలిటీని ఇవ్వవు. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి భగవద్గీత ఒక క్లియర్ ఎనాలజీని ఇస్తుంది. ఎమోషనలీ స్టేబుల్గా ఉన్న మనిషి ఒక సముద్రం లాంటివాడు. ఎన్ని నదులు వచ్చి చేరినా సముద్రం ఎలా అయితే పొంగకుండా ఉంటుందో అలా ఉండాలి. అప్పుడే తన ఎమోషన్స్ మీద కంట్రోల్ సాధించిన వ్యక్తి అవుతాడు. ప్రాక్టికల్ టర్మ్స్లో చెప్పాలంటే కోరికలు అనేవి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి, అది హ్యూమన్ నేచర్. కానీ ప్రతి కోరిక మీద ఫోకస్ పెట్టి దాన్ని తీర్చుకోవాలనుకున్నప్పుడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. మనం వాటిని ఎంత వెంబడిస్తే మైండ్ అంత కుదురుగా ఉండదు. దీన్నే కామకామి అని భగవద్గీత అంటుంది. ఎలాబరేట్గా చెప్పాలంటే సపోజ్
మీరు ఒక ఇంపార్టెంట్ అసైన్మెంట్ చేస్తుంటే 10 మినిట్స్ రెస్ట్ తీసుకోవాలనిపించింది, తీసుకున్నారు, అది మంచిదే. ఆ తర్వాత ఇప్పుడు కాదులే, ఇంకొక 30 మినిట్స్ ఏదైనా గేమ్ ఆడుకుందాం అని అనుకుంటూ ఆటల్లో పడిపోయారంటే మీరు మనసులో వచ్చే ప్రతి కోరిక వెంట పడుతున్నారన్నట్టే. అలాంటి వ్యక్తికి మెంటల్ పీస్ ఉండదు. అలాగని కోరికలను కట్టేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. వాటి పట్ల అటాచ్మెంట్ తగ్గించాలి. అంటే ఏదైనా కొత్త డిజైర్, అది మీ పర్సనల్ లేదా ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించింది కావచ్చు, వస్తే వచ్చింది, కానీ అది మీ యాక్షన్స్ని లేదా లైఫ్ డైరెక్షన్ని కంట్రోల్ చేయకుండా చూసుకోవాలి. ఎన్ని నదులు చేరినా ఆ సముద్రం ఉప్పొంగకుండా స్టేబుల్గా ఉన్నట్టు మీరు కూడా ఎన్ని కోరికలు వచ్చినా డిస్టర్బ్ అవ్వకుండా ఉండొచ్చు. అది సాధ్యం అవ్వాలంటే రోజుకొకసారి 1 డిజైర్ చెక్ పాయింట్ అనే టెక్నిక్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఏదైనా కొనాలనిపించినా లేదా అనవసరమైన డిస్ట్రాక్షన్ వైపు మైండ్ వెళ్తున్నా ఒకే ఒక్క ప్రశ్న మనసులో తెచ్చుకోండి. ఈ పని చేస్తే నా మైండ్కి స్టెబిలిటీ ఉంటుందా లేక డిస్టర్బెన్స్ ఇస్తుందా? దీనికి మీరు కాన్షియస్గా చెప్పుకునే సమాధానం ఆ కోరికను అణిచివేయకుండా దానితో మీ రిలేషన్షిప్ని మారుస్తుంది. ఇక మూడో మిస్టేక్, ఇది చాలా కామన్. మనం అనుకున్నాం కాబట్టి మన మైండ్ దానంతట అదే డిసిప్లిన్డ్గా ఉంటుందని నమ్మడం. పని మొదట్లో పూర్తి ఎంతూజియాజం ఉంటుంది, కొత్త గోల్స్, కొత్త రొటీన్స్, కానీ కొన్ని రోజుల్లోనే మీరిచ్చే అటెన్షన్ తగ్గిపోతుంది. భగవద్గీత ఈ టెండెన్సీ గురించే చెప్తుంది. మనసు సహజంగానే అన్స్టేబుల్, ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. మనం ఫోకస్ పెట్టిన చోట ఎక్కువసేపు ఉండదు. ఈ ఫోకస్ దారి తప్పినప్పుడల్లా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలి. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ప్రతిసారి ఇదే చేయాలి. అదొక కంటిన్యూస్ ప్రాసెస్. చాలామంది డిస్ట్రాక్షన్స్ని ఒక పర్సనల్ ఫెయిల్యూర్లా ఫీల్ అవుతారు, కానీ భగవద్గీత దాన్ని నార్మల్ ఫంక్షన్ ఆఫ్ ద మైండ్లా చూస్తుంది. అంటే ఫెయిల్యూర్ కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. ఇక్కడ ఒక సటిల్ పాయింట్ ఉంది. మైండ్ ఎప్పుడు ఖాళీగా ఉండలేదు. మీరు దానికి ఒక డైరెక్షన్ ఇవ్వకపోతే అది దానికి నచ్చింది సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ సెలెక్షన్స్ గమనిస్తే ఏది ఈజీగా టెంప్టింగ్గా ఉంటుందో దాన్నే సెలెక్ట్ చేసుకుంటుంది. అందుకే ఏదో ఒక మంచి విషయం మీద మనసుని నిలపమని భగవద్గీత చెప్తుంది. అప్పుడే మిగతా వాటి మీద ఉన్న అట్రాక్షన్ తగ్గుతుంది. దీన్ని చిన్నగా ఇంప్లిమెంట్ చేయడం మొదలు పెట్టాలంటే రోజుకి 3 సార్లు ఒక 2 నిమిషాల పాటు రిటర్న్ టు ప్రాక్టీస్ అనే టెక్నిక్ ట్రై చేయండి. ఏదైనా పని చేస్తున్నప్పుడు మైండ్ డైవర్ట్ అయితే కాస్త ఆగి మళ్ళీ మొదలు పెట్టడానికి ట్రై చేయండి. డైవర్షన్స్ గురించి పెద్దగా బాధపడకండి. ఇక్కడ టాస్క్ పూర్తి చేయడం కంటే ముఖ్యంగా మీ అటెన్షన్ని ట్రైన్ చేస్తున్నారు అని గుర్తుపెట్టుకోండి. మిస్టేక్ 4, చాలా ఏళ్లుగా మనుషులు చేసే మేజర్ మిస్టేక్, ప్రతి సిచ్యువేషన్ని పర్సనల్గా తీసుకోవడం, చిన్న చిన్న ఇబ్బందులకు కూడా డిస్టర్బ్ అవ్వడం, లేదా వేరే వాళ్ళ బిహేవియర్ గురించి ఆలోచిస్తూ మీ మైండ్ని పాడు చేసుకోవడం. భగవద్గీత 12th చాప్టర్లో ఒక ఎమోషనల్లీ మెచ్యూర్డ్ పర్సన్ ఎలా ఉంటాడని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తన చుట్టూరా ఉన్న ప్రపంచం వల్ల తాను డిస్టర్బ్ అవ్వకుండా, అలాగే తన చుట్టూరా ఉన్న ప్రపంచానికి ఎటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయని వాడు. సో బేసికలీ మనకు ఎదురైన ప్రతి దాన్ని పట్టించుకోకుండా ఉండటం, మన ఎనర్జీని డ్రైన్ చేసే కాన్ఫ్లిక్ట్స్ని పెంచే అనవసరమైన ఎమోషనల్ మూమెంట్స్ని తగ్గించడం అలవాటు చేసుకోవాలి. ఆనందం, కోపం, భయం, యాంగ్జైటీ ఇవన్నీ న్యాచురల్, కానీ ఎమోషనల్గా మెచ్యూర్ అయిన ఒక వ్యక్తిని అవి డామినేట్ చేయలేవు. ఇక్కడ భగవద్గీత నేర్పించే విషయం ఏంటంటే వెంటనే రెస్పాండ్ అవ్వటం మానేసి ఆ ఎమోషనల్ రియాక్షన్స్ని అబ్జర్వ్ చేయడం నేర్చుకోండి. ఎప్పుడైతే బయట జరిగే వాటి వల్ల మనం డిస్టర్బ్ అవ్వకుండా ఉంటామో అప్పుడు ఈ ఇరిటేషన్ అండ్ మిస్అండర్స్టాండింగ్స్కి సంబంధించిన రిపిటీషన్ సైకిల్స్ ఆగిపోతాయి. ఈ స్థిరత్వమే మనిషిని భగవంతుడికి దగ్గర చేస్తుందని భగవద్గీత చెప్తుంది. ఇక సైకలాజికల్ టర్మ్స్లో చెప్పాలంటే ఇది మన నిర్ణయాన్ని క్లియర్గా, మన రిలేషన్షిప్స్ని స్టేబుల్గా ఉంచుతుంది. ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ అయితే రోజుకి ఒక సిచ్యువేషన్లో మీరిచ్చే రెస్పాన్సెస్ని 10 సెకండ్లు లేట్గా ఇవ్వండి. ఈ చిన్న పాజ్ మీరు తొందరపడి ఇచ్చే నెగిటివ్ రెస్పాన్సెస్ని అడ్డుకుని మీలో ఉండాల్సిన అవేర్నెస్ లెవెల్ని పెంచుతుంది. రాను రాను ఇది కోపం, భయం లేదా ఇరిటేషన్కున్న ఇంటెన్సిటీని తగ్గిస్తుంది, మనసుకి స్థిరత్వాన్ని అలవాటు చేస్తుంది. ఇక ప్రతి సంవత్సరం రిపీట్ మోడ్లో చేసే 5th మిస్టేక్, డిసిప్లిన్ అనేది కేవలం మనం ఫిజికల్గా చేసే పనులకే పరిమితమని అనుకోవడం. అంటే త్వరగా నిద్ర లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, రోజు ఉండే పనులు పూర్తి చేయడం, ఇవి మాత్రమే డిసిప్లిన్ అనుకుంటాం.
కానీ మీరు 17th చాప్టర్ గమనిస్తే ఒక లోతైన విషయం కనిపిస్తుంది. అదే మానసిక తపస్సు, మెంటల్ ఆస్టెరిటీ. అంటే మనసుని ప్రశాంతంగా, కన్ఫ్యూజన్ లేకుండా మీనింగ్ఫుల్గా ఉంచుకోవడం. ఇది మనల్ని మనం బలవంత పెట్టుకొని చేసే పని కాదు. కామ్గా ఆలోచించడం, ప్లెజెంట్ యాటిట్యూడ్, ఉద్దేశంలో మంచితనం, అనవసరమైన విషయాలను పట్టించుకోకుండా ఉండటం. ఇలాంటి డిసిప్లిన్ని ఇగ్నోర్ చేస్తే లైఫ్ అంతా కూడా మీకు ఎదురయ్యే సిచ్యువేషన్స్కి రియాక్షన్స్ ఇవ్వడం తప్ప మీకు మీరు ఇంటెన్షనల్గా ఏది సాధించలేరు. మీ ఆలోచనలు ప్యాటర్న్ లేకుండా వస్తాయి, ఎమోషన్స్ బలంగా ఉంటాయి, మీ జడ్జ్మెంట్ మసకబారుతుంది. సో బయట పరిస్థితులు బాగున్నంత మాత్రాన ప్రశాంతత రాదు. మనసుని సింప్లిఫై చేసుకోవడం, రియాక్ట్ అయ్యే ముందు పాజ్ ఇవ్వడం, మనసుని బుద్ధితో అలైన్ చేయడం, వీటన్నిటికీ ట్రైనింగ్ కావాలి. ఈ మానసిక తపస్సు లేకపోతే మంచి ప్లాన్స్ కూడా ఫెయిల్ అవుతాయి. సో ఇవాళే మొదలు పెట్టడానికి మీ డైలీ రొటీన్లో ఒక మొమెంట్ ఆఫ్ సైలెన్స్ని క్రియేట్ చేయండి. స్క్రీన్స్, నాయిస్, డిస్ట్రాక్షన్స్ ఇవేవీ లేకుండా ఒక్క నిమిషమైనా సరే మైండ్ని కామ్గా ఉంచడానికి ట్రై చేయండి. ఏదైనా అచీవ్ చేయాలి అని అనుకునే వాళ్ళు లాంగ్ టర్మ్లో వాళ్ళకే తెలియకుండా చేసే మిస్టేక్ భవిష్యత్తులో స్టెబిలిటీ ఇచ్చేదానికన్నా ఇప్పుడున్న క్షణంలో ఆనందం అనిపించేదాన్ని ఎంచుకోవడం. కొన్ని పనులు మొదట్లో విషంలా ఉంటాయి, కానీ చివర్లో అమృతంలా మారుతాయి. మోడర్న్ టర్మ్స్లో దీన్ని డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. మొదట్లో పెట్టే ఎఫర్ట్ లాంగ్ టర్మ్లో క్లారిటీ అండ్ వెల్బీయింగ్ని ఇస్తుంది. ఇక్కడ విషం అంటే డిసిప్లిన్, సెల్ఫ్ కంట్రోల్ లేదా ఏదైనా కష్టమైనది నేర్చుకున్నప్పుడు వచ్చే ఎర్లీ డిస్కంఫర్ట్. అమృతం అంటే ఆ తర్వాత వచ్చే ఫ్రీడమ్, మనశ్శాంతి, కామ్నెస్ అండ్ గ్రోత్. ఈ విషయం ఫస్ట్ స్టేజ్ దాటి నిలబడ్డ వాళ్ళకే దక్కుతుంది. భగవద్గీత దీన్ని సాత్విక ఆనందం అని క్లాసిఫై చేస్తుంది. ఇది కేవలం ప్రాక్టీస్ ద్వారానే పెరుగుతుంది. ఎక్స్టర్నల్గా చేసే పనుల నుంచి కాకుండా మనశ్శాంతి, కన్సిస్టెంట్ ఎఫర్ట్ నుంచి పుడుతుంది. ఈ లోతైన సంతృప్తి దైవానుగ్రహం వల్ల, అంటే మనసులో ఉండే స్థిరత్వం, ఇన్నర్ స్టడీనెస్ వల్ల సాధ్యమవుతుందని భగవద్గీత 18th చాప్టర్ చెప్తుంది. సో మిమ్మల్ని ఎంటర్టైన్ చేసే వాటిని కాకుండా మిమ్మల్ని ఛాలెంజ్ చేసేవి, స్ట్రెంగ్తెన్ చేసేవి సెలెక్ట్ చేసుకోండి. ఆ పని మొదట్లో అంత గొప్పగా అనిపించకపోవచ్చు, కానీ దాని రిజల్ట్స్కి కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ విషయం బాగా గుర్తుంచుకోండి. ఎప్పుడైతే మనం త్వరగా దొరికే రిలీఫ్ని వెంబడించడం ఆపేస్తామో అప్పుడే లాంగ్ టర్మ్లో దొరికే స్టెబిలిటీని చూస్తాం. ప్రాక్టికల్ స్టెప్స్లో రోజుకి ఒక్కసారైనా కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే లాంగ్ టర్మ్ గ్రోత్కి పనికొచ్చే పని చేయండి. స్క్రోల్ చేసే ఫీడ్కి బదులుగా ఏదైనా బుక్ చదవడం, ఎక్కువసేపు కూర్చొని పని చేసే కంటే నిలబడి అదే పని పూర్తి చేయడం, ఇలా ఏదైనా సరే కష్టంగా ఉన్న పని చేసినప్పుడు అది మీ సాత్విక్ ఎఫర్ట్ని పెంచుతుంది. మొదట్లో ఇబ్బందిగానే ఉంటుంది, కానీ తర్వాత మీకే బెనిఫిట్ అవుతుంది. ఇక ప్రతి సంవత్సరం కాదు కదా, మనిషి జీవితాంతం చేసే కంటిన్యూస్ మిస్టేక్. వాళ్ళ మోటివేషన్ మొత్తం వచ్చే రిజల్ట్స్ మీదే ఆధారపడి ఉండటం. అంటే గోల్స్ అనేవి మీ ప్రోగ్రెస్ని కొలిచే ఏకైక మార్గం అనుకుంటారు. ఎప్పుడైతే రిజల్ట్స్ వెంటనే రావో ఆ ఎంతూజియాజం మొత్తం కుప్పకూలిపోతుంది. అందుకే నేను మన ఛానల్లో ఎక్కువగా చెప్పే శ్లోకం కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త కర్మణి. మీరు ఎలాంటి స్థాయికి వెళ్ళినా ఇది ఉపయోగపడాలని ఇన్నిసార్లు చెప్తున్నాను. మీ కంట్రోల్ అంతా మీరు చేసే పనుల్లో మాత్రమే ఉంది, అది ఇచ్చే రిజల్ట్స్ మీద కాదు. అలాగని మీ అంబిషన్స్ వదిలేయాల్సిన అవసరం లేదు. ఎఫర్ట్ పెట్టగానే రిజల్ట్ వచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేయొద్దు. అవుట్కమ్స్ అనేవి చాలా ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటాయి. టైమింగ్, ప్రిపరేషన్, ఎక్స్టర్నల్ కండిషన్స్, ఇలా మనకు కనిపించని ఎన్నో లెక్కలు. మీ కంట్రోల్లో ఉన్నదల్లా ఆ పని మీద ఉండే క్వాలిటీ, కన్సిస్టెన్సీ అండ్ సిన్సియారిటీ. ఎప్పుడైతే మనం అనుకున్న టైంకే రిజల్ట్ రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తామో అప్పుడు ఫ్రస్ట్రేషన్ తప్పదు. ఇక్కడ మీరు గమనిస్తే మనం ఇంకొక మిస్టేక్ని ఈ శ్లోకం నుంచే తెలుసుకోవచ్చు. రిజల్ట్స్ మీద గ్యారంటీ లేనప్పుడు చేసే పని మానేయడం. ఇలా చాలామంది చేస్తుంటారు. ఫలితం గురించి ఆలోచించకు అని అంటే పని మానేయమని కాదు. సైకలాజికల్ టర్మ్స్లో చెప్పాలంటే రివార్డ్ దూరంగా ఉన్నా, క్లియర్గా లేకపోయినా సరే పనిలో కన్సిస్టెన్సీ ఉండటమే అసలైన ప్రోగ్రెస్. ఇక్కడ మనకు అవసరమైన కరెక్షన్ ఏంటంటే గోల్స్పై కాకుండా
ప్రాసెస్పై మాత్రమే మీ ఫోకస్ పెట్టడం. కేవలం అవుట్కమ్ కోసమే పని చేస్తే ఆ ప్రయాణం చాలా బలహీనంగా మారుతుంది. అదే పనిని బెటర్గా చేయడం కోసం ఆ పని చేస్తూ ఉంటే కన్సిస్టెన్సీ న్యాచురల్గా వస్తుంది. రిజల్ట్స్ వాటంతటవే అనుకూలమైన పరిస్థితుల్లో వచ్చేస్తాయి. మీ ఎఫర్ట్ మాత్రమే మీ బాధ్యత, మీ అవుట్కమ్ కాలానికి ఉన్న బాధ్యత. దీన్ని ప్రాక్టికల్గా అమలు చేసుకోవడానికి ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తాను. ప్రతిరోజు చివరిలో మీరు ఏం సాధించారు అని కాకుండా ఏ పనులు పూర్తి చేశారు అని మాత్రమే రాసుకోండి. ఈ సింపుల్ జర్నల్ మీ బాధ్యత ఎఫర్ట్స్లోనే ఉంది కానీ రివార్డ్స్లో కాదని మీరు మర్చిపోతున్న ప్రతిసారి గుర్తు చేస్తుంది. సో ఇవి ఈ సంవత్సరంలోనే కాదు, లైఫ్ లాంగ్ ఉపయోగపడే 7 పవర్ఫుల్ గీతా ప్రిన్సిపల్స్. అయితే మనం ఇన్ని శ్లోకాల్లో ఉన్న కంటెంట్ చూసాం కదా, వాటన్నిటిలో రిపీట్ అయ్యే ఒకే ఒక్క మెసేజ్, చేంజ్ అనేది పెద్ద పెద్ద గోల్స్తో మొదలవ్వదు, ఒక క్లియర్ మైండ్ సెట్తో మొదలవుతుంది. మనం మాట్లాడుకున్న ప్రతి మిస్టేక్, రియాక్ట్ అవ్వడం, డిస్ట్రాక్షన్, డిజైర్, తొందరపాటు లేదా అటాచ్మెంట్ టు రిజల్ట్స్, ఇవన్నీ ఏళ్ల తరబడి రిపీట్ అయిన అలవాట్ల నుంచి వస్తాయి. భగవద్గీత ఇచ్చే ప్రతి కరెక్షన్ అండ్ సజెషన్ చాలా చిన్నది, స్థిరమైనది, అలాగే ప్రాక్టికల్ కూడా. మన పనులతో మనకున్న రిలేషన్షిప్ని ఇంప్రూవ్ చేసుకోమని చెప్తుంది. 2026లోనే కాదు, ప్రతిరోజు కొత్తగా మొదలుపెట్టినప్పుడు మీరు చేయాల్సిన పనులు చాలా సింపుల్. కంగారుతో కాకుండా ధ్యాస పెట్టి పని చేయండి. ఎమోషన్తో కాకుండా క్లారిటీతో రెస్పాండ్ అవ్వండి. మైండ్ దానంతట అదే డిసిప్లిన్లో ఉంటుందని అనుకోకుండా అది పక్కకు వెళ్ళినప్పుడల్లా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నించండి. మొదటి అడుగు కష్టంగా ఉన్నా సరే లాంగ్ టర్మ్ గ్రోత్ని ఎంచుకోండి. కోరికలు వస్తే వచ్చాయి, కానీ అవి మీ ప్రతి చాయిస్ని డిక్టేట్ చేయకుండా చూసుకోండి. ఫైనల్గా ఇది బాగా గుర్తుపెట్టుకోండి, రిజల్ట్స్ ఎప్పుడు మీ సోర్స్ ఆఫ్ స్టెబిలిటీ కాదు. ఎఫర్ట్స్లో మీ కన్సిస్టెన్సీ మాత్రమే మీకు స్టెబిలిటీ ఇస్తుంది. భగవద్గీత గైడెన్స్ మన రోజువారీ డెసిషన్స్, సింపుల్ ఎమోషన్స్, కామన్ ఛాలెంజెస్, వీటన్నిటి కోసమే. చిన్న చిన్న మెంటల్ టెండెన్సీస్ని కరెక్ట్ చేసుకుంటే బయట ఫిజికల్గా మనం చూసే ప్రోగ్రెస్ న్యాచురల్గా అదే వస్తుంది. అంటే మీరు ఎంత సాధించారనే పాయింట్ మీద కాకుండా మీరు ఎంత స్టడీగా బతికారు అన్న కాన్సెప్ట్ మీద ఒక సంవత్సరం మీనింగ్ఫుల్గా మారుతుంది. సో మీరు ఆలోచించాల్సిన క్వశ్చన్ సింపుల్. ఈ 7 కరెక్షన్స్లో ఏ ఒక్కదాన్ని మీరు 2026లో ఫాలో అవ్వగలరు? ఆ ఒక్క కరెక్షన్తో మొదలు పెట్టండి. డైలీ ప్రాక్టీస్ చేయండి. మిగిలినవి ఒక్కొక్కటిగా మొదలు పెట్టచ్చు. తొందరగా అచీవ్ చేయాలి అని కాకుండా చేసే పనిలో ఎఫిషియన్సీ ఉండేట్టు చూసుకోండి. భగవద్గీత పర్ఫెక్షన్ కాకుండా సిన్సియారిటీ, స్టడీనెస్ అండ్ ఆలోచించి చేసే పనిని, అంటే థాట్ఫుల్ యాక్షన్ మాత్రమే కోరుకుంటుంది. మీ లైఫ్ని మార్చేయడానికి అది చాలు. సో ఇప్పటివరకు చెప్పిన ఈ 7 ప్రిన్సిపల్స్లో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పండి.